ఆయన అలసిపోయి నిద్రపోతాండారు. గాసారం ఆడ పార్టీ ఆఫీసులో సస్తా ఉండారు. ఏడెవరంటే ఈయన ఉంపుడు గతితో కులుగుతా ఉన్నాడు. రై సుబ్బు, నువ్వు పోయి తోడగరా. అప్పుడా నేను మాట్లాడుతుండా చెప్పన్నా ఏంది? ఫోన్ కొడతా ఉంటే ఎత్తడంలా. ఈ విషయం నీకు తెలిసినదా? తెలుసుకున్నా, దిగులు పడబాక. అప్పకడికే పోతుండా ఆనక సేత్త. సరేపా. ఒంటి గుప్ప తగల ఉండి పెడతా ఉందరా. ఎవరు వాడు కళ్ళకు లైట్ కొడుతూ ఉన్నాడు? వారిని అప్ప చిన్న బావేంది ఈడుకొచ్చుండో? ఏం తమ్ముడు ఈడుకొచ్చిన ఏదైనా సమస్య? అప్పయాడా? అప్పలోన పనిలో ఉంటాడు. నువ్వు వచ్చినావని చెప్పారే పొద్దుగాల ఇంటికి అప్ప అని పిలుస్తావా లేదా? ఇప్పుడు వద్దు సినబ్బి ఈడికి వచ్చినారని తెలిస్తే. అప్పా అప్పా వద్దు సినబ్బి. ఏంది చెప్తే అర్థం కాదా? ఆయన అలసిపోయి నిద్రపోతాండారు. గాసారం ఆడ పార్టీ ఆఫీసులో సస్తా ఉండారు. ఏడెవరంటే ఈయన ఉంపుడు గతితో కులుగుతా ఉన్నాడు. రై సుబ్బు, నువ్వు పోయి తోడగరా. ఈ కొంపకు రాకూడదని నీకు చెప్పినాను కదరా. ఓ తెల్లారి నాకు మాట్లాడుకుందాం. నీకాడ ఎంపీ సీట్ లేదంట. తెల్లారినాకే మాట్లాడదామా? ఏంద్రా వాగదండా? మహిళా పార్టీ నాయకురాలు పంబా మణిమేఘల 3 సీతాపతికి సీటు దొరికేసినదాడా. రేపు 2 గంటలకు అనౌన్స్ చేస్తున్నారు. భద్రం శివం ఏడిపోయినారా? నువ్వు ముందు నీ పెండ్లబ్బకు చూడబ్బా. పెద్దన్నా తప్పు చేసినావన్నా. తెలివేటైనదిరా నీకు. ఎంత గుంపుతో లోటుకు వచ్చినానంటే చంపేసే కదరా లోనుకొచ్చుంటాం. సచ్చినోళ్ళ గురించి అరిచి టైం వేస్ట్ చేసుకోబాక. పెద్దన్నా నేను ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ని. చెప్పినాడు. పెద్ద గొడవ అయితే ఏంద్రా పెద్ద గొడవ? ఒక కలెక్టర్ కుటుంబాలే చెత్తకొప్పలారితో చంపించినోడివి. నువ్వు ఎంపీ ఏంద్రా? ఉన్నోడు ఉండాలనుకుంటే వెంటనే వాపస్ తీసుకో. ఏంది మణిమేఘల, కాస్త చెప్పమ్మా. వాపస్ తీసుకోయా. పెద్దన్న చెప్పిందినయ్యా. అన్నా నా మాట ఆయన వింటాడన్నా. ఏంద్రా వాపస్ తీసుకుంటా? గొంతులో ప్రాణం పోయినా వాపస్ తీసుకోనంతే. లూజ్ ఏంద్రా నీకు? నువ్వే పోయినాక నువ్వు వాపస్ తీసుకునేది ఏంద్రా? ఏమమ్మని నువ్వు చెప్తే మాట వింటాడన్నావు, వాపస్ తీసుకోనంటున్నాడు. దాంట్లో మాటన్నోడివి ఇంకేటికి రా గొంతులో ప్యాను. నమస్తే. నా మీద చెయ్యి వేసావంటే దాని పరిణామాలు భయంకరంగా ఉంటాయి. ఈ మహేంద్ర మర్డర్ చేయాలని ఒకసారి మనసులో అనుకున్నాక ఆ వెధవని గాగుల్లోకి వెళ్ళినా కూడా కనిపెట్టలేరు. అది గాగుల్ కాదు, గూగుల్. నువ్వు నాకన్నా ఎక్కువ చదువుకున్నాను పొగరు కదా. నిన్నిక కోయినే బచాయిగా. వెల్డన్ మిస్టర్ మహేంద్ర. మన రాష్ట్రంలోనే రౌడీయిజం లేకుండా చేశారు. మీ సేవలను ప్రశంసిస్తూ గవర్నమెంట్ మీకు పరమవీర చక్ర అవార్డు ఇవ్వబోతోంది. అవార్డా? సార్ ఏటైంది సార్? అయ్యో, రాత్రి నిద్ర వచ్చి కళ్ళు మూసుకుంటే గలీజ్ కళ్ళు వస్తున్నాయి. ఏంది సార్ ఆ పిచ్చి కళ్ళలో? ఊళ్ళో ఉన్న రౌడీలందరినీ ఎన్కౌంటర్ లో కాల్ చేశానంట. గవర్నమెంట్ నన్ను మెచ్చుకుని అవార్డు ఇచ్చిందంట. సార్ ఇది సూపర్ కలే కదా సార్. ఏమయ్యా, ఏందయ్యా సూపర్? ఊళ్ళో ఉన్న రౌడీలంతా చచ్చిపోతే మనకెవరయ్యా కాసులు ఇచ్చేది? నైనా మనకి అవార్డు ముఖ్యం కాదు, కలెక్షనే. ఇదిగో నువ్వు బండి నేరుగా మార్కెట్కి పోనీ. ఈ తొక్కలో కలర్ రాకుండా మంచి ఛాయ్ తగిలిద్దాం. సార్ కన్నపిల్ల మనసు కొల్లగొడతాడు అన్నాను, అంతే సార్. పోలీస్ బండి వస్తుంది, అందరూ రాంకోండి. పోలీస్ బండి వస్తుంది, అందరూ రాంకోండి. పోలీస్ బండి వస్తుంది. ఓ 2 కటింగ్లు వేసుకోవచ్చు. ఉంచు, పోయేప్పుడు చూసుకుందాం. నువ్వు కేక సారు. ఏం చిచ్చా, ఈ రోజు గవర్నమెంట్ సెలవు సారు. పోనీ ఏ పార్టీ అయినా బంద్ ప్రకటించిందా? లేదు సారు. మరి కుల తగాదాలు మత కలహాలు ఏమన్నా? ఏంది సారు నువ్వు కూడా అవన్నీ పుట్టించి చంపేదే మనం కదా సారు. అయితే మరి మార్కెట్ లో ఎవరు లేరేంది? నాకే అర్థం కాలేదు. ఒక్క పురుగు కూడా లేదే. ఏడకు పోయింటారు? మధ్యాహ్నం పైన కదా వచ్చేది, ఈ రోజు వచ్చేసేది. అదే అర్థం కావడంలే. ఓహో, ఇదిగో చిచ్చా సార్, ఈ మార్కెట్ పౌర్ముఖ స్థలమే కదా? అవును సార్.
నువ్వు ఓ పని చేయి. ఏంది? చట్టాన్ని కాపాడేదానికి చట్టబద్ధంగా ఈ మార్కెట్లో ఉండే అంగళ్ళన్నిటికీ సీల్ వేసి 15 రోజులుగా ఖాళీ చేయాలని అన్ని వైపులా నోటీసులు అంటించు. ఓకే సార్. ఏంది సీలేద్దామంటే ఇట్టా ప్రత్యక్షమయ్యారు సార్? ఏంది సార్ ఇది? షట్టర్ లోపటి నుంచి తెచ్చుకుని బయటకు వస్తాడారు. ఈడోళ్ళందరికీ భయంకరమైన తేలుతాడు సార్. నువ్వు మరీ రెచ్చిపోకు, అట్టా ఫీల్ అవుతున్నారు. ఏందబ్బా నేను వచ్చేది తెలుసుకునేసి అన్ని మూసేసినారు కదా? అది కాదు సార్, రాహుకాలం పోయినాకే అంగళ్ళు తెరసాలనుకున్నాం, అంతలోనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నువ్వు అన్నింటినీ మూసేసి సీలేసావు. సార్ సార్ పెద్ద తప్పేసేస్తున్నాం, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అయితే ఒక్కొక్కరు అది నేను చెప్తాను సార్. తప్పు చేసినారంటే దేవుని ముందుకు పైనుంచని ఆ తప్పు దిద్దుకునే దానికి ఏం చేస్తారు? అర్చన చేపిస్తారు కదా. అదే మాదిరి ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు కోపంలో ఉండారు. ఆ కోపం చల్లబరచాలా. అట్టా చల్లబరచాలంటే ఊరిని పొగడతా మీరు పాట పాడాలా. ఎవరు ఎక్కువగా పొగడతా పాట పాడతారో ఆ అంగడి పక్క 1 రోజుల పాటు ఇన్స్పెక్టర్ ఒంటి కంటూ కూడా చూడరు. ఇదేదో సూపర్ గుందే, నేను వెంటనే 5 చేస్తా. థ్యాంక్ యూ సార్. సార్ కన్నపిల్ల మనసు కొల్లగొడతాడు అన్నాను అంతే సార్. గెలిచింది నువ్వే. ఇంకో నెల పాటు నీ అంగడి పక్కన నా కన్నే పడదేంది. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అక్కర్లేదు మారపా. ఓ మాట చెప్పేదా, అంగడి మూసేసి బేగం తెచ్చి స్టేషన్లో ఇచ్చేయి. 30 రోజులు అయినాక తీసుకో. సార్ 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 సారా సార్ సార్ ప్రతిపక్ష నాయకులంతా మా అన్నగారి గురించి ఏందేందో తప్పుగా మాట్లాడినారు. అసలా నా పెనిమిటిని చంపింది కూడా అన్నే అంటున్నారు. సభాముఖంగా నేను అడుగుతాండా, ఓ ఆడపడుచు నుదుట పట్టు సరిపేదానికి ఏ అన్నకి మనసొత్తది? ఈడ ఈ రోజు ఆయనే గనక ఉండుంటే ఎంతో సంతోషపడి ఉండేవారు. ఎందుకంటే నాకు బదులుగా ఇతనికి సీట్ ఇవ్వండి అని నా భర్తకి సీటు దారపోసిందే ఈ పెద్దన్నయ్య. కానీ అది సహించలేని వాళ్ళు ఆయన్ని అంతం చేసినారు. అందుకే పగసాదింపు చర్యగా నా సహోదరుడికి గొప్ప విజయాన్ని చేకూర్చినందుకు మీ అందరికీ 100 కోటి వందనాలు. అంతే కదన్నా? ఇప్పుడు పెద్దన్నయ్య గారు ఈ శుభ సందర్భంగా పేదోళ్ళందరికీ బహుమతులు అందించి సత్కరించుకుంటారు. నా ఊపిరిలో ఊపిరైన ప్రజలారా, నా బొందులో ప్రాణం పోయేదాకా మీకు సేవ చేస్తూనే ఉంటా. ఈడకొచ్చిన సోదరి తన తాడిబొట్టు తెగిన దుఃఖాన్ని వదిలి నా విజయానికే ఎక్కువగా సంతోషిస్తా ఉందే, అది ఎట్టాగంటే ఆ దేవుడు నన్ను ఈ ఊరంతటికి సేవ చేసి తరించేందుకే పుట్టించినాడు. ఇక ఈయనగోరు కేశవ చిట్స్ అనే సంస్థను స్థాపించి ప్రజలందరికీ సేవ చేయాలని నాతో చెప్పినారు. అందుకే నా కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తా ఉండాలి.